మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని పుంగనూరులోని ట్రావెల్స్ బంగ్లాలో నిర్వహించారు. ఆ పార్టీ నాయకుడైనటువంటి కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి నాయకులందరూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యొక్క వ్యూహము, అదేవిధంగా జనసేన పార్టీని పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ విధంగా కృషి చేయాలి, ఆ ప్రజలతో ఏ విధంగా భాగస్వాములు కావాలి అన్న అంశాలపైన చర్చించారు. ప్రెస్ మీట్ లో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏమన్నారో విందాం పదండి. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడున్న గవర్నమెంట్ అధికారులకు కానీ మేము మా నుంచి ఒక చిన్న విన్నపం చేస్తున్నాము. నియోజకవర్గంలో జనసేన పార్టీ పేరు చెప్పుకుంటూ అధికారులను బెదిరిస్తూ మేము జనసేన, మాకు ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, లేదంటే మేము అని వాళ్ళని బెదిరించే ధోరణిలో జనసేన నాయకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారని మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్లాము. అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము. 4 రోజుల ముందు మా అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పొలంనేరు కుంకి ఏనుగుల సందర్శన రావడం, రిటర్న్లో పోతూ మంగళంపేట ఇక్కడ ఉన్న నాయకులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారైతేమి, మిథున్ రెడ్డి గారైతేనేమి, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులపైన అటవీ భూములు కబ్జా చేసినట్లు రావడంతో ఆయన హెలికాప్టర్లో వెళ్తూ ఒక వీడియో తీసుకుంటూ దాన్ని సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ కావడం జరిగింది. దానికి గాను నిన్న మిథున్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది నిజం కాకపోతే మాకు క్షమాపణలు చెప్పాలా అనేసి ఆయన అనడము, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన మేము కూడా కేసులు పెడతామని చెప్పి ఆయన చెప్పడము నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా మీరు మీ సొంత ఆస్తులైతే 76 ఎకరాలు మీ కుటుంబం మీద ఉన్నట్టయితే 32 ఎకరాల 68 సెంట్లు భూమి, అటవీ భూమిని ఎందుకు మీ జాగాలో కలుపుకున్నారు? మీ జాగా అంటున్న జాగాలో మీరు ఎందుకు కలుపుకున్నారో మాకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రంలో 17-18 నెలలు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నప్పటి నుంచి కూడా మీ పైన కక్ష సాధింపులు చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ కరెక్ట్గా 4-5 రోజులు చాలు మీ పైన కక్ష తెచ్చుకోవాలనుకుంటే. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు వెయిట్ చేస్తూ మీరు కబ్జా చేసిన భూములను సర్వేలు పెట్టించి కలెక్టర్ దగ్గర నుంచి, అటవీ ఫారెస్ట్ దగ్గర నుంచి సర్వేలు తీసుకొని అది మీరు కబ్జా చేశారు కాబట్టి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అది బయట ప్రపంచానికి తెలియజేసేలాగా చేశారు. దయచేసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేసే వ్యాఖ్యలను మేము పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కూడా మేము ఖండిస్తున్నాం. జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన జనసేన ఎప్పుడు ఉంటుందనేసి ఈ మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని మండలాల నుంచి మీడియా మిత్రులు, ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరూ వచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటీవలే మా మంత్రి గారు రాదల్ల మనోహర్ గారు మదనపల్లి నియోజకవర్గం పర్యటన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మా జనసేన వ్యక్తికి భరించింది. దాని ప్రమాణ స్వీకారానికి గాను మా మంత్రివర్యులు ఇచ్చేశారు. ఆ సందర్భంగా ఆయన 4 నియోజకవర్గాలు ఆయన పర్సనల్గా మీట్ అవ్వడం జరిగింది. ఆ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మేము పుంగనూరు నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ప్రతి వారం నిర్వహించాలని చెప్పి మాకు అధిష్టానం నుంచి మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మేము దగ్గరలోనే కొన్ని డేట్స్ మేము ప్రకటిస్తాము, ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తామని చెప్పేసి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నెల 4 దినాలు మన పుంగనూరు హెడ్ క్వార్టర్స్లో జనవాణి కార్యక్రమం జనసేన తరఫు నుంచి మేము నిర్వహిస్తాము. ఆ జనవాణి కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఎవరైనా పొలిటికల్గా మా పేరు చెప్పుకొని, జనసేన పేరు చెప్పుకొని ఎవరైనా బెదిరించినా కూడా వాళ్ళు కూడా జనవాణి కార్యక్రమానికి వచ్చి పథకాన్ని మాకు అందజేయండి. మ్యాక్సిమం మా వల్ల అయినంతవరకు మేమే ఇక్కడ సాల్వ్ చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమస్యలు మేము సాల్వ్ చేస్తాం.
మా పరిధి దాటినవి ఏమన్నా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మేము అక్కడి నుంచి 100% మేము దాన్ని సాల్వ్ చేస్తాం. అలాగే ప్రతి పంచాయతీకి జనసేనని తీసుకోవాలని చెప్పేసి మా డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు. జనసేన ఆల్రెడీ ప్రతి పంచాయతీలో ఉంది, కానీ మేము ఉందా మీకు అని భరోసా ఇవ్వడానికే ఈ జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కుటుంబ ప్రభుత్వం.